మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విరాట్ ప్రాంతంలో 4 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కుప్పకూలిపోయింది. దాంట్లో ఈ సంఘటనలో దాదాపు 15 మంది మృతి చెందినట్టు, అలాగే పలువురికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఆ శిథిలాల కింద కూడా మరో 11 మంది చిక్కుకొని ఉన్నారని చెప్పేసి ప్రస్తుతానికైతే పోలీసులు సమాచారం ఇచ్చారు. బిల్డింగ్ ప్రమాదకరంగా ఉందని గతంలో అధికారులు దానికి నోటీసులు, హెచ్చరికలు జారీ చేసినా కూడా ఆ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ ఎవరు దాన్ని ఖాళీ చేయకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి తెలుస్తుంది. సరైన జాగ్రత్తలు ఏవి పాటించలేదు. బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్కి సరైన పర్మిషన్స్ కూడా లేవని చెప్పేసి ఆ ఓనర్ని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 4 అంతస్తుల భవనము. ఆ భవనము ఆల్రెడీ చూడడానికే చాలా పాతదిగా ఉంది. అండ్ ఒక ఇరుకైన సందుల్లో ఆ భవనం ఉండడం వల్ల రాత్రి ఏదైతే ఆ సహాయక చర్యలు ఏవైతే చేపట్టాల్సింది ఉందో అదంతా మాన్యువల్గా చేశారు. దాని తర్వాత జేసీబీలను తీసుకొచ్చి వాటి ద్వారా ఆ శకలాలని తొలగించే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. చూడండి, ఆ భవనం, ఆ పెచ్చు భవనం చూస్తేనే ఒక పాత బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. దానికి చెమ్మ బట్టి ఆ బిల్డింగ్ అంతా కూడా చూడండి మెయింటెనెన్స్ లేకుండా, క్వాలిటీ కన్స్ట్రక్షన్ లేకపోవడం వల్ల, మళ్ళీ దాంతోపాటు దాన్ని రెంట్కి ఇచ్చినట్టు, ఆ రెంట్కి చాలామంది దాంట్లో ఉన్నట్టు, మళ్ళీ నిన్న ఆ బిల్డింగ్లో ఒక బర్త్డే పార్టీ కూడా జరుగుతుండే 4th ఫ్లోర్లోనే. ఆ జరుగుతున్న సమయంలోనే ఇది కుప్పకూలిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది.